వైసీపీ అధినేత జగన్ కు ప్యాలెస్ల పిచ్చి పట్టుకుందా? అందుకే ఖరీదైన రాజప్రసాదాల తరహాలో పార్టీ ఆఫీసులు నిర్మించుకున్నారా? నిబంధనలు తుంగలో తొక్కి పార్టీ ఆఫీసుల నిర్మాణాలు చేపట్టారా? టీడీపీ కక్ష సాధిస్తుందన్న వైసీపీ వ్యాఖ్యల్లో నిజమెంత? ఇప్పుడు చూద్దాం. రూల్స్ ఉల్లంఘించారు. సర్కారు భూములు అప్పనంగా కొట్టేశారు. అధికారం అడ్డం పెట్టుకుని నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారీతిన పార్టీ ఆఫీసుల నిర్మాణాలు చేపట్టారు. వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణంపై ఇప్పుడు ఇలాంటి విమర్శలే అధికారపక్ష టీడీపీ చేస్తోంది. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక తమ పార్టీ ఆఫీసు నిర్మాణాన్ని కూల్చివేయడం, నిర్మాణంలో ఉన్న భవనాలకి నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ వైసీపీ ఎదురుదాడికి దిగుతోంది. ముఖ్యంగా తాడేపల్లిలో నిర్మిస్తున్న సెంట్రల్ ఆఫీసుని నిర్మాణ దశలోనే కూల్చివేయడాన్ని ఫ్యాన్ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ పార్టీ కార్యాలయాలపై టీడీపీ ప్రభుత్వం చేస్తున్న ఆగడాల్ని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దీనిపై ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. అంతేకాదు టీడీపీ కార్యాలయాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులున్నాయని ఎదురు ప్రశ్నించారు గుడివాడ అమర్నాథ్. తప్పకుండా రానటువంటి కాలంలో చట్టపరంగా మేము పోరాటం చేస్తాం. మేము చట్టాన్ని ఎక్కడా కూడా మేము అధికారం ఉందని చెప్పి వాస్తవంగా అయితే గతంలో 10-11 బిల్డింగులు తెలుగుదేశం పార్టీ హయాంలో నిర్మించారు. తీయమనంటే వాళ్ళకి ఏంటంటే దేనికి పర్మిషన్స్ ఉన్నాయో 2002-2003లో విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పల్ హిల్స్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి 17-18 సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ లేదు. ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్ని బయట తీయమంటే అప్పుడు 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫైన్లన్నీ అప్పుడు కట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్ కట్టలేదు. వీరు వచ్చి ఈరోజు నీతులు చెప్పి మేము ఈ రకంగా కార్యక్రమాలు చేయడం అనేటువంటి సమంజసం కాదు. ఏదేమైనప్పటికీ మేము చట్టపరంగా మాకున్నటువంటి రైట్స్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటూ మా దేవాలయాలని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం. అటు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేయడాన్ని తప్పుపట్టారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ విషయం కోర్టులో ఉందని, కానీ డ్యూ ప్రాసెస్ పూర్తి కాకముందే కూల్చివేయడమేంటని అంబటి ప్రశ్నించారు. ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ స్థలం, దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. ఆనరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే, ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్కి కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. మరోవైపు కడప జిల్లాకు చెందిన వైసీపీ నేత వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై డిఫరెంట్గా స్పందించారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఓటమి మూటగట్టుకున్నారని అన్న ఆయన గతంలో చేసిన విధ్వంసాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. దానికి మూల్యం చెల్లించుకున్నారని తెలిపారు. కానీ టీడీపీ నాయకులు కూడా అదే విధంగా పరిపాలించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. అయితే వైసీపీకి పట్టిన గతే మీకు పడుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. చట్టానికి వ్యతిరేకంగా నీకు అనిపించినప్పుడు అతనికి అవకాశం ఇవ్వాలి కదా. ఇది చట్టానికి వ్యతిరేకంగా చేశారు, దీని సంజాయిషి ఏంది, నేను ఎందుకు కూల్చకూడదు అనేటువంటి షోకాజ్ నోటీస్ అనేది ఇవ్వాలా. దాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి సంజాయిషి నీకు నచ్చకపోయినప్పుడు అది దానికి అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు నువ్వు ఏమైనా తీసుకోవచ్చు తప్పితే వితౌట్ సర్వింగ్ ఏ షోకాజ్ నోటీస్ ఏమైనా చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యకు విరుద్ధం, ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఓకే,
జగన్మోహన్ రెడ్డి అంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చినా, పేద ప్రజలకు ఎప్పుడు ఎవరూ చేయనంత సహాయం చేసినా, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవానికి అవన్నీ కారణాలు. సో మీరు కూడా అదే దారిలో నడవాలనుకుంటున్నారా? మీకు కూడా అదే గతి పడుతుంది, ఇబ్బంది లేదు దాంట్లో. ఇప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయి. మరి ఆ రోజునటువంటి జగన్మోహన్ రెడ్డి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో కానీ ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అటు వైసీపీ కార్యాలయాలు ప్యాలెస్ల తరహాలో ఉండడం, రూల్స్ అతిక్రమించి నిర్మించడంపై మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఏమైనా మీ తాత రాజారెడ్డి జాగీరా అంటూ జగన్పై రెచ్చిపోయారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కట్టుకున్నావు అంటూ విమర్శించారు. ఒక్కడి భూదాహానికి కబ్జా అయి 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకి స్థలాలివ్వచ్చని స్పష్టం చేశారు. జగన్కి ఈ ప్యాలెస్లు పిచ్చేంటి? నీ ధనదాహానికి అంతులేదా అని ట్విట్టర్ ద్వారా లోకేష్ ప్రశ్నించారు. ఏది ఏమైనా వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. విధ్వంసక పాలన అని వైసీపీ అంటుంటే చట్టం తన పని తాను చేసుకుపోతోందని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అంతేకాదు మీలా ప్రభుత్వ సొమ్ముతో కట్టిన ప్రజావేదిక లాంటి నిర్మాణాల్ని కోల్చడం లేదని కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఏపీలో వైసీపీ పార్టీ ఆఫీసులపై రాజకీయ రగడ వేడెక్కుతోంది. For more videos like this, subscribe Big TV channel.